నువ్వు స్టాండ్ నుంచి కింద పడితే అది కూడా తీస్తా. నా కాలు ఎరిగితే ఏంటి సిచ్యువేషన్? అదే ఇలాంటి ఇంకా దాని మూలన అవి ఫ్రెండ్స్ అయిపోతున్నాయి అనమాట బాగా. హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి. లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరలేదు. అసలు ఇంట్లోనే ఉండట్లేనమాట. అందుకని ఈ బిజీ డేస్లో ఇలాగ అయిపోతుంది. ఇక్కడ ఏమంటే ఊరెళ్ళి వచ్చిన తర్వాత తీసిన క్లిప్పింగ్స్ అనమాట ఇవి. అసలు పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత నేను వీడియో షూటే చేయలేదు అసలు. బాగా తిరగడాలు అయ్యేసరికి అసలు సరైన నిద్ర ఉండట్లేదు. దాని మూలన నేను వీడియోస్ అస్సలు షూట్ చేయలేదు అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే మేడ పైన ఉన్న పువ్వులన్నీ కోసేస్తున్నాను. ఎన్నెన్ని పువ్వులు వస్తున్నాయో ఇప్పుడు. ఇంత సమ్మర్ వచ్చినా కూడా బంతిపూలు అయితే నాకు తెలిసి ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం అనుకుంటాను. కోసిన పువ్వులన్నీ కూడా మంచిగా కవర్లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇట్లా ఏదైనా ఫెస్టివల్ డేస్ అలా వచ్చినప్పుడు మంచిగా డెకర్ చేసుకుంటున్నాను అనమాట. అలా మన మొక్కలకు వచ్చిన పూలతో చేసుకుంటే ఆ అందం వేరే కదా అసలు. ఇంక ఈ పూలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర అలాగే తులసమ్మ దగ్గర అలా అలంకరించుకుంటున్నాను అనమాట. బాగా వస్తున్నాయండి పూలైతే. అంటే మనం కేరింగ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ వేడికి ఎండ తెగుల్లాగా కూడా వచ్చి కొన్ని ఫ్లవర్స్ కలర్ మారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. పిల్లల గురించి అడిగారండి. పెద్ద బాబుకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చిన్న బాబుకి కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 8th కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి ఒక 1 వీక్ హాలిడేస్ అలా ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా హాఫ్ డేస్ అనమాట. ఇదేమంటే మొన్న పెళ్ళిలో నేను పెట్టుకున్న బుట్టకమ్మల గురించి అడిగారండి. ఇది చూపించండి ఒకసారి క్లియర్గా అని. ఆల్రెడీ నేను కొన్ని మంత్స్ బ్యాక్ అయితే నేను వీడియోలో షేర్ చేశాను. కాకపోతే సరే ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అడుగుతారు కదా అని చెప్పి ఇక్కడ క్లియర్గా చూపించాను. ఇవేమంటే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. ప్రైస్ అయితే బాగానే పడింది. అంటే క్వాలిటీ కూడా బాగుంది. వెయిట్ ఎక్కువగా ఉందన్నమాట. లుక్ వైజ్ అయితే అసలు చాలా చాలా బాగుందన్నమాట. మీరు అడిగిన బుట్టకమ్మలు అయితే ఇవే. ఊరు నుంచి వచ్చేటప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. పెళ్ళికి ముందు రోజు అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళ చెట్టు మునక్కాయలు పంపించారనమాట మనతో. అలాగే అరటికాయలు కూడా ఇవన్నీ అప్పటికప్పుడు చెట్టు మీద కోసినవి. చాలా బాగున్నాయి టేస్ట్. ఇవి చక్కెరకేళిలో ఇంకొక రకం అనుకుంటా. అంటే అమృత ఫలం అని కూడా అంటారేమో, నాకు తెలియదు కరెక్ట్గా. కానీ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అయితే రీసెంట్ డేస్లో కొంచెం పవర్ కట్ అయిన టైంలో ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్న అన్నివి రావట్లేవన్నమాట. నార్మల్ కనెక్షన్ ఉన్నవన్నీ రన్ అవుతున్నాయి. అంటే ఫ్యాన్లు అలాగా లైట్స్ అవి కూడా. ఇన్వర్టర్ కనెక్షన్ ఉన్నవి రావట్లేదు. సరే అని అప్పటికప్పుడు ఇంక ఎలక్ట్రీషియన్ని పిలిపించి చేపించేసాము. అవి అలాంటివి మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. పవర్ అంటే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంటుంది. ఇక్కడైతే పుదీనా పచ్చడితో పాటు వంట కూడా స్టార్ట్ చేశాను. లంచ్ బాక్సులు చేసేదేమీ లేదు కానీ తొందరగా వంట ముగించేసుకొని ఇంకా క్లీనింగ్ అది పెట్టుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఒకేసారి లంచ్ బాక్స్ల టైంలో ఎలా చేస్తానో అలాగే చేశానమాట ఇవాళైతే. ఇక్కడ పచ్చిమిర్చి వేగిపోగానే అందులో కొంచెం పసుపు వేసేసి, అంటే పుదీనా యాడ్ చేసి చేద్దాం అనుకున్నాను కదా, కొంచెం అవన్నీ అలా పక్కకనేసి పుదీనా అనేది ముందు కొంచెం చిన్న మంట మీద వేయిస్తాను. ఇందులో పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు నేను టమాటా అనేది యాడ్ చేస్తాను. ఒక్కోసారి ఏంటంటే టమాటా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసిస్తూ ఉంటా. అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాను. మీరెక్కడుంటారు అని అడుగుతూ ఉంటారు. మేముండే ఏరియా వచ్చేసి నియర్ బై వలసలిపురం అండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మంచి పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. అలా గ్రీనరీ కానీ, ఇంక ఇలాంటి టైంలో కోకిళ్ళు కూస్తూ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ టమాటా, పుదీనా, మిర్చి ఇవన్నీ కూడా వేగిపోయాయి కదా. చల్లారిన తర్వాత మాత్రమే నేను మిక్సీలో యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అలాగే వెల్లుల్లి పచ్చిదే యాడ్ చేస్తున్నాను. కొన్ని పచ్చళ్ళలో నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇప్పుడు సపోజ్ పల్లి చట్నీకి కూడా పచ్చివే వేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బరకగా చేశానన్నమాట పచ్చడి కూడా. మరీ గంధంలా కాకుండా జస్ట్ పల్స్ ఇచ్చాను 2 టైమ్స్ అంతే. ఇంకా దానికి మంచిగా తాలింపు ఇంగువ వేస్తాను తప్పకుండా. దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సరే, వంట పని అయితే అయిపోయింది. అయితే పెద్దోడికి ఎగ్జామ్ స్టార్ట్ అయినా కూడా కొంచెం
రివిజన్స్ అలా చదువుకోవడం కోసం స్కూల్‌కి రమ్మంటున్నారనమాట. ఎలాగో వ్యాన్ వస్తుంది గదా! బాబు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంకా వాళ్ళ నాన్న, నేను, చిన్నోడు ముగ్గురం కలిసి క్లీనింగ్ స్టార్ట్ చేసాం. వీళ్ళందరూ సపోటా పళ్ళు తినేసి నా కోసం 2 ఉంచారనమాట. వాటిని తినేయకపోతే మేము తినేస్తామని అన్నారు. సరే ఇంకా నాకు బాగా ఇష్టం. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సపోటా జ్యూస్ ఒకటి, అలాగే గ్రేప్స్ జ్యూస్ ఇలాంటివి బాగా తాగేదాన్ననమాట. నాకు సపోటా పళ్ళు స్వీట్‌గా ఉంటే భలే ఇష్టము. ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఇంకొకటి మా వాళ్ళు సపోటాలు తినాలంటే నేనే ఒలిచి ఇవ్వాలి. లేదంటే వాళ్ళు ఒలుచుకోకుండా మేము తినము అంటారనమాట. కనీసం వాళ్ళకి ఒలిచినప్పుడైనా తినొచ్చు. కానీ నాకలా ఇష్టం ఉండదు. వాళ్ళకి పెట్టడమే ఇష్టం. ఇంకా నా కోసం ఉంచిన ఈ 2 గూడా కంప్లీట్ జేసి, అప్పుడు వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ అయింది. ఇల్లంతా డీప్ క్లీన్ అనమాట. దాదాపు ఒక 3 మంత్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు డిసెంబర్‌లో చేశాము ఫుల్ డీప్ క్లీన్. ఆ తర్వాత ఇంకా జాన్వరి అసలు ఫెస్టివల్‌కి గూడా నేను క్లీన్ జేసుకోలేదు. ఆల్రెడీ నాకు 9థ్‌కే అలా అయిపోయింది గదా! 9థ్ బిఫోర్ గూడా ఒక 2, 3 డేస్ ఫీవర్‌లోనే ఉన్నా. అందుకని అసలు అప్పటి నుండి అన్ని క్లీనింగ్స్, డస్ట్ ఏరియాస్ అన్నీ టచ్ చేయడం మర్చిపోయాననమాట. ఇంకా ఇన్నాళ్ళ తర్వాత ఇల్లు క్లీన్ చేస్తే ఎలా ఉందంటే అసలు ఎంత హాయిగా అనిపించిందో. సరే ఈ డస్ట్ పనులు ఇవన్నీ గూడా మా హస్బెండే హెల్ప్ చేశారు. నేనేం చేయలేదు. సెల్లార్ నుంచి ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర ఇదంతా ఒక ఎత్తయితే, ఇంట్లో ఒక ఎత్తయిపోయింది. అసలు మూల మూలలు అది పెద్దగా కనిపించదు. బూజులనేవి మనం తీస్తుంటే తెలుస్తుంటుంది. ఇంకొకటి అంతా ఓపెన్ ఏరియా అయ్యేసరికి కూడా డస్ట్ బాగా అదైపోతుందనమాట. ఈ తీగ ఏంటంటే పైన తిప్పతీగ ఉంది కదా! అమృతవల్లి ఆ మొక్క అనమాట. మొత్తం ఇలా అల్లుకొని మంచి గ్రీనరీగా బాగా వచ్చుండే. అయితే చెట్టు మొత్తం ఎండిపోయింది కానీ ఇక్కడ ఉన్నవి మాత్రం కొంచెం పచ్చిగానే ఉన్నాయి. వాటిని తీయాలని అనిపించలేదు. సరే ఉండని అని అనుకున్నాం గానీ, సరే చూడ్డానికి బాలేదు కదా! తీసేద్దాం పనిలో పని. ఒకవేళ ఏమైనా కుండీలో పెడితే వస్తుందేమో అని అనుకున్నాము. ఇంకొకటి ఇవి ఈటి కాండాలు లాంటివి తొక్కకూడదనమాట. ఈ చెట్టుకు సంబంధించినవి ఏవి కూడా. అందుకని వీటిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇంట్లో గూడా కొంచెం మనకు నజరు అలాంటివి అవ్వకుండా దీన్ని ఒక కాడ కింద చేసి పెట్టుకుంటారనమాట. ఇంక అలా మేము పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు గూడా. ఇప్పుడు బయటంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఇంట్లో స్టార్ట్ చేశామనమాట. చూడ్డానికైతే ఓకేలాగా ఉంది కానీ బోలెడంత పనుందనమాట. కర్టెన్స్ దగ్గర నుంచి, బూజుల దగ్గర నుంచి, ఫ్యాన్లు ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా పని. నేను బిఫోర్ 2 డేస్ నుండి చేస్తున్నా. అంటే పిల్లల బెడ్‌రూమ్సు, మా బెడ్‌రూము, అలాగే బట్టలు అంతా చేశాక లాస్ట్‌కి మేము డస్టింగ్ పని పెట్టుకున్నామనమాట. ఇంటికి దగ్గరలోనే తెలిసిన వాళ్ళు జున్నుపాలు పంపించారు. ఇంకా సరే పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ డస్ట్ పనిలో చేయడం కాస్త కష్టమే. బెడ్‌రూమ్స్ అవి ఎలాగో అయిపోయాయి కదా! పైన సబ్జుల పైన గూడా ఒకసారి మొత్తం తడిబట్ట పెట్టేసాం. అంటే సజ్జల పైన మాకేమీ ఉండవు. అసలేం పెట్టననమాట. అవి గూడా ఒకసారి తడిబట్ట పెట్టేస్తే డస్ట్ ఏదన్నా వెళ్ళిపోతుందని అది గూడా చేసేసాము. కానీ ఒక్కోసారి ఏంటంటే డస్ట్ అది పోగూడదని జెప్పేసి క్లాత్ కట్టుకుంటాం గానీ అది మర్చిపోతుంటాము. ఉక్కపోస్తుంటుంది. పెట్టుకోవాలనిపించదు. మళ్ళీ అది ఎక్కడ ముక్కులోకెళ్ళిపోతుందో అని ఇదొక టెన్షను. ఇవన్నీ ఉంటాయి ఇలాంటి పనులు చేసేటప్పుడు. బేసిక్‌గా అయితే నేను వీక్లీ అలాగే మంత్లీ క్లీనింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ గూడా. దానివల్ల నాకు ఇంత హెవీగా అయితే ఎప్పుడు ఉండదు. కాకపోతే మొన్న ఇదంతా జరిగేసరికి నాకు ఆ డస్ట్ అంటే భయమేసి కంప్లీట్‌గా మానేశాను. అంటే ఇంట్లో గూడా చాలా స్ట్రిక్ట్‌గా చెప్పారనమాట. ఇప్పట్లో ఇవేవి చేయకూడదు అని చెప్పి. ఇంకా అలా డిలే చేసుకుంటూ వచ్చాను. ఇంక ఇప్పుడు పెద్ద పండగ కాబట్టి ఉగాదికి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా ఈ గ్రీనరీ, ఈ గ్రీన్ లీవ్స్ వీటన్నిటిని కూడా ఇవాళ క్లీన్ చేయాలి. లేదంటే అంతా డస్ట్ పట్టిపోయి అలాగ అనిపిస్తున్నాయి. ఎలా క్లీన్ చేస్తానో కూడా వీడియోలో చూపిస్తా. ఇవాళంతా ఇంకా డస్టింగ్ ఇదంతా చేసేసి కర్టెన్స్ అన్నీ తీసి వాష్ చేసేస్తాను. అవి కాకుండా వేరొకటి వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కూడా రేపు చేసుకుంటాను. ఇప్పుడేమంటే ఇంకా ఇదంతా కూడా ఇదిగో ఈ మిర్రర్ ఇవన్నీ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేసి ఆ డస్ట్ అంతా క్లియర్ చేస్తున్నా. నిజానికి నాలాగా డస్ట్ పడని వాళ్ళకే తెలుస్తుందేమో ఈ బాధ అనేది. అవన్నీ క్లీన్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అలాగే సఫర్ అవ్వకూడదని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అయితే ఏంటిది అందరికీ ఇలాగే ఉంటుందా? నాకు మాత్రమే ఇలాగనా అనిపిస్తుంది. దాదాపు నేను ఇల్లు క్లీనింగ్ మొత్తం గూడా ఒక 4 డేస్‌లో కంప్లీట్ జేసుకున్నాను. అదే చెప్పాను గదా! రూమ్ ఒక రోజు పెట్టుకున్నా అనమాట. అన్నీ ఒకే రోజు అంటే మనం గూడా అలసిపోతాం కదా! అదే పనిగా అన్నీ నెత్తిపైన వేసేసుకొని చేశామంటే, మళ్ళీ మనం మూలకు పడ్డామంటే వాళ్ళు మనకు జేసి పెట్టాల్సొస్తుంది. ఈసారి చాలా బట్టలు తీసేసాననమాట. అంటే పిల్లలు పెద్దగయిపోతున్నారు. అలాగే కొంచెం నేను కూడా వాడనివి అవన్నీ గూడా తీసేసాను.
ఈ ప్లేస్‌లో అంతా గూడా కొత్తవి యాడ్ చేశాననమాట. అంటే ఇంతకు ముందు లుక్ కాకుండా కొంచెంగా వేరేగా మార్చేశాను. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బావుంటుంది అన్నట్టుగా. ఇక్కడ ఏమంటే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ గూడా తీసేసాను. వాష్ చేద్దామని జెప్పేసి. అలాగే కృష్ణుడిని గూడా తీసి పెడుతున్నాను. అన్నీ గూడా మంచిగా వాటర్‌తో క్లీన్ చేసి కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత రీప్లేస్ చేస్తాను. ఈ గ్రాస్ పైన ఈ మూలల్లో అసలు చిన్న దుమ్ములాగా సన్నగా ఉంటుందన్నమాట. అదంతా క్లీన్ చేసేస్తాను. బ్రష్‌తో బాగా వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు స్టాండ్ నుంచి కింద పడితే అది కూడా తీస్తా. నా కాలు ఇరిగితే ఏంటి సిచ్యువేషన్? అదే ఇలాంటి క్లిప్పింగ్ ఎప్పుడు తీసుకోవాలని చెప్పాము అప్పుడు. యాక్చువల్‌గా ఇంత పైకెక్కి క్లీన్ చేయడానికి మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తాడు గానీ, ఇది మందిరం పైన ఉన్న ప్లేస్ అనమాట. అంటే దేవుడి పటాలు అన్నీ నాకు మందిరంలో పట్టవు కదా! అవొకటిను, అలాగే పూజకి సంబంధించి అంటే మాకు ఎల్లమ్మ ఉంది కదా! అమ్మకు సంబంధించిన కుండలు, అలాగే జాడి అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇంతకుముందు చేసిన కుండలు అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంక అంతకు మించి ఇందులో ఏమీ ఉండవు. పూజకి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అవి నాకేమైనా యూజ్ అవుతాయా అని చెప్పేసి నేను పైకెక్కాననమాట. ఇక్కడ నుంచి ఈ ప్లాంట్‌ని తీసేద్దాం అనుకుంటున్నాను. చూస్తారు కదా ఎంత డస్ట్ పట్టేసిందో. అదొకటి ఇప్పుడు అస్సలు ఎదగట్లేదనమాట. ఇంకా ఎండ గూడా కొంచెం కావాలి. లైట్, సన్‌లైట్ అదొకటి. ఈ పోయినవి అంతా కూడా ఈ లీవ్స్ అంతా రిమూవ్ చేసేసి, ఈ ప్లాంట్‌ని ఇంకొక దాంట్లోకి మార్చాలి యాక్చువల్‌గా. ఇప్పుడు టైం లేదు కాకపోతే దాన్ని ఇక్కడి నుంచి తీసేస్తాను. ఈ షెల్ఫ్స్ గూడా తీసి ఇక్కడ వేరొకటి పెడదాం అనుకున్నాను కదా! అస్సలు సెట్ అవ్వలేదు కానీ ఈ సిరమిక్ పార్ట్ చూడడానికి ఇలా ఉంది కానీ చాలా బరువుంది. అంటే మట్టి కూడా తడిగా ఉంటుంది కదా! ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇంక దాన్నంతా బయట పెట్టేసి ఈ షెల్ఫ్స్ అంతా కూడా మంచిగా క్లీన్ చేశాననమాట. అవి మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. పిచ్చుకలు మాత్రం విపరీతంగా తయారయ్యాయి. ఇంకా ఎండలు కూడా పాపం ఎక్కువైపోతున్నాయి కదా! వాటి కోసం మంచిగా వాటర్, గింజలు అవి పెట్టేస్తున్నాను. ఇంక దాని మూలాన అవి ఫ్రెండ్స్ అయిపోతున్నాయన్నమాట. బాగా వస్తున్నాయి. ఇంట్లో ఈ మెయిన్ డోర్ నుండి వెనక కిచెన్ డోర్ వరకు తిరుగుతూనే ఉంటాయి. వాటికి నచ్చినట్లుగా అందులో జొన్నలు గానీ, లేదంటే పెసరపప్పు గానీ వేసి పెట్టేస్తాను. వాటికి మంచిగా ఫుడ్ ఉంటుంది. హాయిగా అందులో ఉండిపోతాయి. ఇప్పుడు ఇంకా రిమూవ్ చేసిన కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా హ్యాండ్ వాషే చేస్తాను. వీటిని మెషిన్‌లో అస్సలు వేయను. ఇంకా ఇంట్లోంచి రిమూవ్ చేసినవి కొన్ని ఉన్నాయి కదా! అంటే డెకర్ పర్పస్ యూజ్ చేసినవి గ్రీనరీవి అవన్నీ కూడా వాటిని నేనేంటంటే మనం బేసిక్‌గా బట్టలు వాష్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా! అదంతా మంచిగా వాటర్‌లో ఏసి కలిపేశాను. ఇప్పుడు ఇంకా వీటన్నింటిని వేసి పెట్టేస్తాననమాట. దానిపైనున్న దుమ్ము, ఇంకేదైనా జిడ్డులాగా ఏదైనా ఉన్నా కూడా అదంతా రిమూవ్ అయిపోతుంది. దీనివల్ల నాకు చాలా రిఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఇదంతా కొద్దిసేపు అలాగ ఉంచేసి మళ్ళీ తీసి వేటికవి సెపరేట్‌గా పెట్టేస్తాను. అంటే ఉలెన్‌కి సంబంధించినవి బాల్స్‌వి అవి గూడా ఉన్నాయి గదా! హ్యాంగింగ్స్ వాటిని మళ్ళీ సెపరేట్‌గా చేస్తాను. చాలా రిఫ్రెష్ అయిపోతాయి. వీటిని ఒక 2, 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి అలా ఆరబెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతాయన్నమాట. మళ్ళీ ఇల్లంతా సెట్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేసేస్తా. మొత్తానికి ఇల్లంతా డీప్ క్లీన్ అయితే అయిపోయిందనమాట. అన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మరి ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.